నిజ ఆ కుక్క వెంబడి దూడ పరిగెడుతోందా? దూడ వెంబడి కుక్క పరిగెడుతోందో అర్థం కాని పరిస్థితి. అలా 2 కూడా అలసిపోయే వరకు పరిగెత్తాయిట. ఈ కథలను పిల్లలకు మణి వర్ణిస్తూ, నటిస్తూ కూడా చూపించి చెప్పేది. గురించి చెప్పాలంటే తొలి రోజుల్లో బాబా ఆహ్, స్త్రీ మండలి వారితో మెహరాబాద్ కొండ మీద ఉన్న రోజుల్లో గాడి మీద కూర్చొని ఉండేవారు. చుట్టూ స్త్రీ మండలి వారందరూ కూడా చేరేవారు. ఆ సమయంలో ఒకరోజు చెమ్మనే కుక్క బాబా దగ్గరే కూర్చుని ఉంది. మణి బాబా దగ్గరకు వెళ్ళబోతూ ఉండగా మరి అది ఏమనుకుందో ఏమో తెలీదు గానీ, వెంటనే ఆ చెమ్మనే కుక్క మణి గెడ్డాన్ని కరిచింది. బాబాకు చాలా కోపం వచ్చింది. తీవ్రమైనటువంటి కోపంతో దానిని దండించారు. కానీ అది బాబా కొడుతూ ఉండగా అది ఏమాత్రము కిక్కురుమనలేదట. ఎదురు తిరగలేదు. అంటే బాబా దెబ్బలను భరిస్తూ ఓర్పుగా, సహనంగా అలాగే కూర్చుండిపోయింది. నేను చేసిన పనికి బాబా ఇచ్చే శిక్ష న్యాయమైనది అంటూ అనుకుంటూ అలా కూర్చుని ఉందా అనిపించిందట. ఆ తర్వాత మనము స్ట్రెచర్ గురించి చదువుకున్నాము. అక్కడ ఈ మణి, మెహరా అక్కడ ఉండేటటువంటి బాబా ఫోటోలన్నిటికీ కూడా ఎలా పూలను అలంకరించేవారో ఎంతో వివరంగా తెలియజేయబడింది. బాబా శరీరం విడిచిపెట్టిన వెంటనే మెహరాజాదులో ఆయన స్ట్రెచ్చర్ మీద ఉంచబోతున్న సమయంలో మెహరా పరిగెత్తుకు వెళ్ళి తన దగ్గరున్నటువంటి ఒక దిండును తీసుకొచ్చి బాబా తల కింద అమర్చిందట. ఆ తర్వాత ఆ దిండును చూసేసరికి మణికి ఒక విషయం గుర్తుకొచ్చింది. ఆ దిండు తన తల్లి అయినటువంటి షిరీన్‌మాయిది. బాబాను ఈ భువికి తెచ్చినటువంటి తల్లిగా ఆమె రోజుల నుండి తన పాత్రను పోషిస్తూ, చివరలో కూడా ఆమె తన పాత్ర పోషించింది అని మణి ఎంతో చలించిపోతూ ఈ విషయాన్ని చెప్పింది. మణి జీవితంలో చివరి సంవత్సరం అనారోగ్యానికి ముందు క్యాబిన్ దర్శించినప్పుడు హెలెన్‌కి అసాధారణమైనటువంటి ప్రకాశంతో కనిపించిందట మణి. అక్కడ యాత్రికులకు ఆమె ఎన్నో కథలను చెప్తూ ఉత్సాహంగా, తమాషాగా, ఉల్లాసంగా ఉండడం కనిపించింది. ఆమె చెప్పే విధానం చూస్తే హెలెన్‌కి భయం వేసిందట. కొవ్వొత్తి ఎక్కువగా మండే కొవ్వొత్తిలా అంటే కొవ్వొత్తి ఆరిపోతూ చివరకు ఎక్కువగా మండేటటువంటి కొవ్వొత్తిలా కనిపించిందట. అలా ఆరిపోతుందేమోనని భయం కూడా వేసిందట హెలెన్ సారీ హెదర్ నాడెల్‌కి. అదే జరిగింది అంటోంది. కొండ మీద బాబా యొక్క చెక్కతో చేసినటువంటి సోఫా అంటే దాన్ని గాడి అంటారు. దాని చుట్టూ చాలా మంది నిలబడగలిగేటటువంటి ఆ స్పేస్ ఉంటుంది. మెహరాబాద్ వచ్చినప్పుడు స్త్రీలందరూ దాని చుట్టూ నిలబడి మెహరా, మణి అక్కడ అక్కడికి వచ్చినటువంటి చిన్న పిల్లలను కూడా పిలిపించి వాళ్ళందరి చేత ఆ గాడికి బాబా ఫోటోకి దండ వేయించేవారు. తొలి రోజుల్లో బాబా సాయంత్రం వేళల్లో స్త్రీలతో కలిసి అక్కడ కూర్చునేవారని మనము గతంలో చదువుకున్నాం. అనేక పుస్తకాలలో కూడా ఉంది. ఈ పుస్తకంలో కూడా మనం చదువుకున్నాం. ఆ గాడి దగ్గర నిలబడి మణి కొన్నిసార్లు బాబాతో ఎన్నో సంవత్సరాల క్రిందటి సంగతుల్ని గుర్తు చేసుకుంటూ చెప్తూ ఉండేది. బాబా ఆ కొండనంతా కప్పి ఉంచేలా చుట్టూ చూపిస్తూ వేళ్లతో చుట్టూ చూపిస్తూ భవిష్యత్తులో ఇక్కడికి యాత్రికులు ఎంతో మంది రాబోతున్నారు అని సూచించేవారు. అమరతిథి సమయంలో మణి ఆ రోజు ఆనాటి బాబా మాటను గుర్తు తెచ్చుకుని, ఈ రోజు నిజమైంది. ఇప్పుడు నాకు బాబా మాట నిజమైనట్లుగా కనిపిస్తోంది అని చెప్పేది. కొండ అంతా ప్రపంచం నలుమూలల నుండి అంటే అమరతిథికి ఎప్పుడు ఈ రోజుల్లో మనం అందరం కూడా ఎలా వెళ్ళడానికి ఆతృత చూపిస్తున్నామో, అలా తొలి రోజుల నుండి కూడా
ప్రతి అమరతిథికి ఎంతో మంది యాత్రికులు వస్తూ ఉండేవారు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ప్రజలతో ఆ కొండంతా కూడా నిండిపోయేది. మెహ్రా, మణి ఆనందంగా అంటే బాబా చెప్పిన విషయం వాళ్ళ కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. వాళ్ళ కళ్ళ ముందే అది నిరూపితమైంది. అది నిజమైంది అంటూ వాళ్ళందరితోటి సంభాషించేవారు. అనేక మంది స్త్రీలను ఆలింగనం కూడా చేసుకునేవారు వాళ్ళిద్దరూ. పురుషులు దూరం నుండే మెహ్రాని పలకరించేవారు. మెహ్రా ఎప్పుడూ ప్రకాశమానంగా కనిపించేది. వచ్చే యాత్రికులతో గందరగోళంగా ఉండేది. దుమ్ము, ధూళితో నిండిపోయి ఉండేది ఆ ప్రదేశం. కొద్ది సంవత్సరాల క్రిందటి వరకు కూడా ఇదే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మెహ్రాబాద్ కొండ మీద నీటి వసతి ఉన్న కారణంగా ఆ నీటిని చిలకరిస్తూ, అక్కడ దుమ్ము రేగకుండా చూస్తూ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు ట్రస్ట్ వాళ్ళు. అలా ఆ రోజుల్లో దుమ్ము, ధూళితో నిండిపోయి ఉండేది. ఆ ప్రదేశంలో మండలి స్త్రీలు 3 రోజుల పాటు తూర్పు గదిలో నివసించేవారు. రాత్రి, పగలు అనకుండా యాత్రికుల సందడితో వాళ్ళకి నిద్ర ఉండేది కాదు. అయినా వారందరూ కూడా అమరతిథిని యాత్రికుల సందడితో ఆస్వాదించేవారు. తమ ప్రీతముని పట్ల ఆ ప్రేమికులకున్నటువంటి ప్రేమ, అలాగే వారి పట్ల బాబా ప్రేమ, దాని విశిష్టత అమరతిథి సమయంలో నిజంగా అదంతా కూడా కనిపించేది. ఆ రోజు మణి అంటే మా అమరతిథి సమయంలో జరిగిన విషయాలు. ఆ రోజు మణి కాసేపు విశ్రాంతికై ఈ తూర్పు గదికి వచ్చింది. కానీ లౌడ్ స్పీకర్‌లో అనౌన్స్‌మెంట్లు, పాటలు, కార్యక్రమాల హడావిడితో నిద్రపోలేక ఒక గంటలోనే మళ్ళీ తిరిగి వేదిక మీదకి వచ్చింది. హిందీలో ఆమె అమరతిథి యాత్రికులను ఉద్దేశించి ప్రసంగించేది కూడా. ఆ సమయంలో ఉత్తర భారతదేశం నుండి వచ్చిన ఒక జంట మణి ప్రసంగాన్ని టేప్ చేసేందుకు టేప్ రికార్డర్‌ని తెచ్చారు. వారితో బాబా గాడి దగ్గర మణి హిందీలో కథలు చెప్పడమే కాక, వాటిని నటించి తన ముఖంలో హావభావాలను ప్రదర్శిస్తూ, అనుకరిస్తూ, సైగలు చేస్తూ చెప్పేది. అంతలో అక్కడికి హిందీ భాష మాట్లాడే అంటే ఎవరైతే హిందీ భాష మాట్లాడుతూ ఉంటారో ముఖ్యంగా మండలి వారు, ఆ హిందీ భాష మాట్లాడే వారందరూ కూడా గుమిగూడేవారు. బాబా విషయాలు వినడానికి ఉత్సాహం చూపేవారు. వారి భాషలో తమ ప్రియతముని గురించి మణి బెహన్ చెప్పే విషయాలు ఆహ్లాదకరంగా వినేవారు. ఆమె లవ్ ఈజ్ సాక్రిఫైస్, ప్రేమయే త్యాగము అంటూ చెప్పేది. ఇది మండలి వారిలో స్పష్టంగా కనిపిస్తుంది మనకి. మణి తరచూ అమరతిథితో కలిపి అన్ని విషయాలు చెప్తూ ఉండేది. తొలి అమరతిథి సమయాలలో స్త్రీలు ఈస్ట్ రూమ్‌లో ఉండేవారు. అంటే ఇప్పుడు ఈ మనకి ప్రదర్శన ఉంది గదా! బాబా యొక్క వస్తువులు ఎగ్జిబిషన్. ఆ ప్రదేశంలో వాళ్ళందరూ కూడా ఉండేవారు. జనవరి 30వ తేదీ నుండి ఫిబ్రవరి 2 వరకు ఉండేవారు. ఒక సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన గాడి దగ్గర నిలబడి ఉన్నటువంటి మెహ్రా, మణి వీళ్ళిద్దరి దగ్గరికి ఆంధ్ర నుండి ఒక జంట తమ బిడ్డతో సహా వచ్చారట. వారితో మెహ్రాకు, మణికి వాళ్ళతో పాటు వాళ్ళిద్దరికీ అంటే మెహ్రాకి, మణికి 2 చీరల్ని తీసుకొచ్చారు. అది ఆ రోజు తమ బిడ్డ మొదటి జన్మదినోత్సవం. ఆ సందర్భంలో వారిని ఆ చీరలను ధరించమని కోరారు. ఆ చీరలు నిజంగా చూస్తే వారిద్దరి టేస్ట్‌కి సరిపడినవి కావు. చాలా అందంగా ఉన్నాయి కూడా. అయినా వాటికి సరిపడినటువంటి బ్లౌజెస్ కూడా వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి వాటిని తాము తర్వాత ధరిస్తాము అని మణి వాళ్ళని సముదాయించింది. కానీ ఆ జంట ఈరోజే మా బిడ్డ అయినటువంటి
అంటే ఒక సంవత్సరం బిడ్డతో వచ్చారు వాళ్ళు. అంతకు ముందు సంవత్సరం పిల్లవాడు జన్మించారు వాళ్ళకి. కాబట్టి మొదటి జన్మదినోత్సవ సందర్భంగా మేము యాత్రికులమైన ఈ మెహరాబాద్ వచ్చాము. కాబట్టి ఈ చీరలు మా బిడ్డ జన్మదిన సందర్భంగా మీకిస్తున్నాము అంటూ వాళ్ళు ధరించమని మరీ కోరారు. ఇంకా చివరకు మెహరా, మణి ఎలాగో వాటిని ధరించారు. వాటిని ధరించేసరికి అందరూ కూడా ఆ చీరలను చాలా ప్రశంసించారట. ఆ చీరల్లో మెహరా, మణి ఇద్దరూ బాగున్నారు అంటూ కూడా చాలామంది ప్రశంసించారు. అలా ఆ రోజు జరిగినటువంటి ఆ సంఘటనకు ఇంకా కొనసాగింపు ఉంది. మెహరా, మణి బాబాను చేరిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఈ సంఘటన పునరావృతము అయినట్టుగా కనిపిస్తుంది. మెహరాబాద్‌లో యంగ్ అడల్ట్ సహవాస్ ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరము చిన్నవారి నుండి 35 సంవత్సరాల లోపులు వయసులో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఒక యంగ్ అడల్ట్ సహవాస్ అని నిర్వహిస్తారు. అందులో ఎన్నో డిస్కషన్సు, ఎన్నో రకాలైనటువంటి అంటే మనలో ఉండేటటువంటి ప్రేమికుల్లో ఉండేటటువంటి కళాత్మకమైనటువంటి విషయాలను వాళ్ళు బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తారు ట్రస్ట్ వాళ్ళు. ఆ రోజు మెహరాబాద్‌లో యంగ్ అడల్ట్ సహవాస్ జరుగుతోంది. యూత్ ఆ! సహవాస్. యూత్ సహవాస్. యూత్ సహవాస్ యూత్ సహవాస్ వేరండి. యంగ్ అడల్ట్ సహవాస్ అంటే ఇది యూత్‌కి అంటే యువకులకి అలాగే పెద్దవాళ్ళకి కూడా అడల్ట్ అంటే ఈ 35 సంవత్సరాల లోపులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సహవాస్ జరుగుతూ ఉంటుంది. ఈ డిస్కషన్‌లో 2 సెషన్స్ ఉన్నాయిట. ఈ దీంట్లో మెహ్రా జ్ఞాపకాలు, మణి జ్ఞాపకాలు వీటిని గురించి అక్కడికొచ్చినటువంటి సహవాసీలు, అలాగే యూత్ అండ్ అడల్ట్ ఈ ఇద్దరు కూడా అందులో పాల్గొనాలి. అంటే వాళ్ళకున్నటువంటి జ్ఞాపకాల్ని అందరితోటి పంచుకోవాలి. అందులో ఒక యువకుడు పాల్గొన్నాడు. ఆంధ్ర నుండి వచ్చాడు. అందరూ చెప్పడం అయిపోయిన తర్వాత చివరిలో అతడు నిలబడ్డాడు. చాలా సిగ్గుపడుతూ మణిని గుర్తు చేసుకుంటూ తనకి తెలిసినటువంటి విషయాన్ని చెప్పాడు. తన మొదటి పుట్టినరోజున తన తల్లిదండ్రులు మెహరాని, మణిని కలిసి తన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి చీరలివ్వడము, వాళ్ళు వాటిని ధరించడము ఇవన్నీ తన తల్లిదండ్రులు చెప్పగా వాళ్ళు ఆ సహవాసులో అతడు మిగిలిన వాళ్ళందరితో పంచుకున్నాడు. మేమేనండి వాళ్ళం. అవునా? జై బాబా. జై బాబా. మీ అబ్బాయి పేరు? మెహర్ వెంకట్. వెంకటేనా? వెరీ గుడ్. వెరీ గుడ్. జై జై బాబా. చూసారా మనకి ఎవరు ఈ అబ్బాయి పేరు లేదే ఇక్కడ అనుకున్నాను నేను. ఎవరి పేరో నాకు తెలియలేదు. బాబా ఎలాగ కనెక్ట్ చేస్తారో చూడండి. వాళ్ళ అబ్బాయి సంగతులు వాళ్ళే చెప్పినటువంటి సంఘటనలు ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. ఇలా ఆయన ఎంతో సిగ్గుపడుతూ మణిని గుర్తు చేసుకుంటూ విషయం చెప్పాడు. తన మొదటి పుట్టినరోజున తన తల్లిదండ్రులు మెహ్రా మణిలను కలుసుకున్న విషయం తెలిపాడు. అప్పటి నుండి ప్రతి అమరతిథికి బాబాను కలవడం వాళ్ళ అలవాటుగా మారిపోయింది. నిజానికి ఆ చిన్న వయసులో అతనికి అర్థం కాలేదట. బాబా మన ఇంట్లో ఉన్నారు కదా! ప్రతి అమరతిథికి ఆయన దర్శనానికి వెళ్ళడం ఎందుకు అని కూడా అనుకున్నట్ట. తన పుట్టినరోజు నాడు మెహర్ ఆంటీని, మణి ఆంటీని కలవడానికి వెళ్ళాలని అనుకునేవాడు. వారిద్దరూ ఒక చిన్న బహుమతిని కూడా సిద్ధం చేసేవారు. మణి జీవితంలో చివరి సంవత్సరం. ఆసారి ఆమెకు ఏమాత్రము ఆరోగ్యం బాగోలేదు. అనారోగ్యంతో చాలా కష్టపడుతూ ఉంది. అందువలన ఆమె జనవరి 30వ తేదీన వచ్చి సమాధిలో బాబా దర్శనం చేసుకుని ఆమె మెహరాజాద్ తిరిగి వెళ్ళిపోయింది. ఆసారి అమరతిథి కార్యక్రమాల్లో ఆవిడ పాల్గొనలేదు.
ఈ ఆంధ్రాకు చెందిన యువకుడు అంటే మెహర్ వెంకట్ మణిని కలవలేకపోయాడు. అంటే మణి కోసం చూసాడు. మణి యొక్క గ్రీటింగ్సు, మణి యొక్క హ్యాపీ బర్త్‌డే గ్రీటింగ్స్ అందుకోవాలని ప్రతి సంవత్సరం అందుకునేటటువంటి అలవాటు కోసం ఆయన మణి కోసం తిరిగాడు. కానీ మణి కనిపించలేదు. మనసారి అతని కోసం వెతుకుతూ ఉంది. వెతుకుతూ ఉన్నప్పుడు అతనిని గుర్తించి ఎలాగో ఆ గ్రూప్‌లో అందరిలో అతన్ని గుర్తించి మణి నీకివ్వమని చెప్పి ఇచ్చింది అంటూ ఒక చిన్న బహుమతిని అతనికి ఇవ్వడం జరిగింది. అతడు ఈ విషయం చెబుతూ అంటే ఈ యంగ్ అడల్ట్ సహవాస్‌లో ఈ విషయాన్ని చెప్తూ మణిని గుర్తు చేసుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చాడట. అలా అదొక మధురమైనటువంటి సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. మనకి తెలిసినటువంటి హ్మ్, మనకి రోజు మన ఈ టీమ్స్‌లో పాల్గొనేటటువంటి అందులో మొట్టమొదటే ఇద్దరు కూడా వాళ్ళు పాడుతూ ఉంటారు. బాబా సంకీర్తన చేస్తూ ఉంటారు. నమో మెహర్ బాబా పాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ బిడ్డ యొక్క జ్ఞాపకాలు హెదర్ నాడెల్ ఈ పుస్తకంలో పొందుపరిచింది. మణి అనేది మనము అనుభవించినటువంటి దాని వాసన వచ్చినటువంటి యాత్రికులు కూడా అనుభవించనివ్వండి అనేదట. అంటే బాబాతో మండలి వాళ్ళు ఎలా జీవించారో, ఎంత సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపారో, అవన్నీ కూడా యాత్రికులు కూడా అనుభూతి పొందాలి. వాళ్ళకందరికీ కావలసినటువంటి సౌకర్యాలు సమకూరుస్తూ పోతే అక్కడ నిజానికి బాబా ప్రేమ లోటు కనిపిస్తుంది. కాబట్టి బాబాతో మండలి జీవించిన త్యాగమయ జీవితం యొక్క అనుభూతిని పొందేలా యాత్రికులు కొంత కష్టాన్ని, అసౌకర్యాన్ని, లేమిని అనుభవించాలి అనేదట మణి. ఆయన కొరకు ఏదైనా వదులుకునే అవకాశాన్ని మనకివ్వాలని ఆమె కోరుకుంటూ ఉండేది. పాద్రి పర్యవేక్షణలో మణి గోహెర్ 1970, 71 ఈ సంవత్సరాలలో మెహరాబాద్‌లోని పాత ఆశ్రమ భవనాలు అంటే మండలి హాలు, అక్కడ ఉండేటటువంటి యాత్రికుల నివాసము ఇవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ రెనోవేట్ చేశారు. దాన్ని చాలా సింపుల్‌గా ఉంచారు. అక్కడ పడకలు, దోమతెరలు, రోజు 3 పూట్ల భోజనాలు, స్నానానికి ఒక బకెట్ నిండా నీరు. అలా వాళ్ళు ఆ రోజుల్లో ఏ విధంగా మసిలారో కిరోసిన్ దీపాలు, సాధారణమైనటువంటి ఆహారము ఇవన్నీ కూడా ప్రాపంచికమైనటువంటి దృష్టి నుండి బాబా వైపు దృష్టిని మరల్చడానికే వాళ్ళు కృషి చేశారు. అలాగే మణి రిజర్వేషన్ లిస్ట్ కూడా చూసుకుంటూ ఉండేది. ఎవరైనా యాత్రికులు వచ్చి 4 రోజులు ఉండవచ్చు. 1980 సంవత్సరంలో మెహర్ పిలిగ్రిమ్ సెంటర్ ప్రారంభించారు. పాద్రి, మణి ఇద్దరూ కలిసి నియమాలు, విధానాలు రూపొందించారు. ఎంపీసీలో బస చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు అక్కడే నిజానికి అవతార్ మెహర్ బాబా తన విశ్వ కార్యంలో చాలా వరకు తన కార్యక్రమాన్ని అక్కడే నిర్వహించారు. ప్రపంచం నలుమూలల నుండి బాబాకు నివాళులు అర్పించడానికి అక్కడికి వస్తారు. ఇది హోటల్ కాదు సుమా అంటారు మండలి వారు. యాత్రికులకు బస మాత్రమే. క్రమశిక్షణ ముఖ్యం. అందరూ నియమాలను అనుసరిస్తూ నిజమైన యాత్రికులలా మెలగాలి అంటుంది మణి. వాటి గురించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే మణి చెప్పేదట, మీరు మన దేశం కోసం రూల్స్ పాటిస్తారు, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు, అలాగే స్కూల్లో అన్ని సందర్భాలలోనూ కూడా క్రమశిక్షణ పాటిస్తారు. అన్నిటికీ రూల్స్ ఉంటాయి. భగవంతుని ప్రదేశంలో రూల్స్ పాటించలేరా అంటూ ఏదైనా ఫిర్యాదు వస్తే మణి నిష్కర్షగా యాత్రికులను యాత్రికుల్లా ఉండండి. ఇది యా ఇది వినోదానికి వచ్చినటువంటి వినోదాత్మకమైనటువంటి ప్రదేశం కాదు. పర్యాటక ప్రదేశం అసలే కాదు అంటూ వాళ్ళందరినీ కూడా సమాధానపరిచేది. అందుకనే మనకి ఇప్పటికీ కూడా ఎక్కువగా ఏది ఆశించం.
అలాగే బాబా ప్రేమికులకు అలవాటైపోయింది. బాబా అమరతిథికి వెళ్ళే యాత్రికులకు, అలాగే డి హాస్టల్‌లో, సి హాస్టల్‌లో వాలంటీర్ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా మనకి ఎక్కడైనా ఎక్కువ సదుపాయాలిస్తే మనము సిగ్గుపడిపోతాం నిజానికి. ఇది ఇంత అవసరం లేదు, మాకు వీటితో సర్దుకుంటాము అనేటటువంటి ఆ మానసిక స్థితి కూడా మనకు అలవడిపోయింది ఇప్పటికీ కూడా. ఎంత ఫ్రీగా వాటరు అన్నీ ఇచ్చినా, ఆ రోజుల్లో కొంచెం కూడా వాటర్ ఉండేది కాదు. ఏమాత్రము వాటరు కొంచెం కూడా ఎక్కువగా ఖర్చు పెడితే వాళ్ళని వాలంటీర్స్ అందరం మేమంతా కూడా వాళ్ళని గట్టిగా అదమాయించేవాళ్ళం. నిష్కర్షగా చెప్పేవాళ్ళం. ఇలా బట్టలు ఉతకకూడదు, ఇలా అన్నీ కూడా. ఎక్కువగా నీరు కూడా స్నానానికి ఇచ్చేవాళ్ళం కాదు. వాళ్ళు చాలా యాతన పడేవారు పాపం యాత్రికులు. అంటే వాళ్ళ ఇళ్ళల్లో ఎక్కువగా నీటితో స్నానం చేయడము, బట్టలు ఉతుక్కోవడము ఎంతో ఫ్రీగా ఉండేది. కానీ అక్కడ మాత్రం డి హాస్టలు, సి హాస్టలు ఒక్కొక్కప్పుడు హెచ్చిచ్చేవాళ్ళు ఆడవాళ్ళకి. అలా అక్కడ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా, కానీ ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం. అక్కడ ఏది ఇది కొరతగా ఉంది, ఇది తక్కువగా ఉంది, భోజనం బాగోలేదు ఇవన్నీ ఆలోచించేవాళ్ళం కాదు. అప్పుడన్నీ కూడా హాయిగా ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళము. బాబా ప్రేమలో తలమునకలయ్యేవాళ్ళము. కొంత ఏమైనా కొంచెం కొంచెం గ్యాప్ దొరికితే బాత్రూమ్స్‌లో కూడా కూర్చొని బాబా విషయాల్ని చెప్పుకునేవాళ్ళం. నేను ఇంగ్లీష్‌లో చెప్తే ఒక బొంబాయి ఆవిడ తెలుగులో సారీ హిందీలో చెప్తూ ఉండేవారు. మరాఠీలో చెప్తూ ఉండేవారు. మరాఠీ మహిళలందరూ కూడా వచ్చి కూర్చునేవారు. అలాగే తెలుగు వాళ్ళు ఎంతోమంది బాబా అమరతిథికి వచ్చినటువంటి యాత్రికులు నిజానికి ఆ రోజుల్లో ఉండేటటువంటి ఆ సరదా, ఆ సంబరం, ఆ ప్రేమ ఈరోజు కొంచెం తక్కువగా కనిపిస్తుందేమో! మనకి కొంచెం సౌకర్యాలు అలవాటైపోయి ఆహ్, కొంచెం ఆ ఆనందం అనేది తగ్గిందేమోనని నాకనిపిస్తోంది. 'అవతార్ మెహర్ బాబా కీ జై' ఇక్కడికి ఈరోజు ఆపుకుందామండి. 'అవతార్ మెహర్ బాబా కీ జై.' జై బాబా అండి లక్ష్మి గారు. ఈరోజు చాలా చక్కటి విషయాలన్నీ కళ్ళకి కట్టినట్లు